నమస్తే అండి. నమస్తే. గరికపాటి గారి గుడ్డు ఇష్యూ జరిగి చాలా రోజులైనప్పటికీ, ఇప్పటికి దానికి సంబంధించి ఎవరి వెర్షన్ వాళ్ళు వింటూనే ఉన్నాం. దానికి సంబంధించి ఫుడ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఒక వీడియో పెట్టారు విజయ్ గారు. చూసాం మనం. మీ వెర్షన్ ఏంటి? మధ్యాహ్నం భోజనం పెట్టడం తప్పు. ఆ గుడ్డు అది ఏయడం ఇంకా తప్పు అనేది ఆయన ఉద్దేశం. మధ్యాహ్న భోజనం పథకం సక్రమంగా అమలవుతుందా? లేదా? పిల్లలకి అన్నం పెట్టడం గవర్నమెంట్లు చేస్తున్న తప్పా? ఏమంటారు? ఇప్పుడేవండి, ఒక్క మనిషి మాట్లాడినంత మాత్రాన ఆ పథకమే తప్పుడు పథకం అయిపోదు. ఆయనేదో అప్పుడప్పుడు ప్రాస కోసం ఇబ్బంది పడి, ఆయన ఆయన ఎదురుంగా కూర్చున్న వాళ్ళని రంజింపజేయాలనుకుంటాడు. ఆ రంజింపజేయాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆయన మనసులో ఏ మూలో ఒక దొగ్దుంది. ఏంటి? అసలు ఎవరైతే ఈ సమాజంలో ఓకే. దిక్కుముక్కు లేనాళ్ళుంటారో, ఏ హక్కులు, ఏ సౌకర్యాలు లేని వాళ్ళుంటారో, హ్మ్. అసలు వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళే గొంతెత్తి చెప్పుకోలేని వాళ్ళుంటారో, అలాంటి హ్మ్, బడుగు జీవులంటారు వాళ్ళని. సమాజం అంచులకి నెట్టివేయబడిన బడుగు వ్యక్తులంటారు. బలహీన వర్గాలు. బలహీన వర్గాలు. అవును. అసలు వాళ్ళ పరిస్థితుల్ని మనం గనక తలుచుకుంటే ఒక్కసారి, ఒక్క క్షణం వాళ్ళున్న ప్రాంతంలో మనం ఒక 10 నిమిషాలు ఉండలేము. నిజం. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి. ఆళ్ళు అలాగే ఉండాలి. ఆళ్ళకి చదువొద్దు, సంధ్యొద్దు. వాళ్ళు ఈ సమాజంలో భాగస్వాములు అవ్వటానికి వీల్లేదు. ఈ సో కాల్డ్ సమాజంలో. వాళ్ళకి ఉద్యోగాలు రావటానికి వీల్లేదు అని చాలామందికుందండి. గరికపాటి బయటపడ్డాడు. చాలామందికి ఇప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు? రిజర్వేషన్స్ ఒద్దు అనే ఒక గొప్ప స్టేట్మెంట్లు ఇస్తున్న వాళ్ళందరి మనసులో ఉన్నది ఏంటి అంటే, వాళ్ళు ఆ కులంలో పుట్టారు గాబట్టి, వాళ్ళు సోమరిపోతుల్లాగా కూర్చొని తింటన్నారు. ఏదో స్కూలుకి వచ్చి ఎళ్ళకపోయినా గానీ, ఆళ్ళకి మార్కులొచ్చినా రాకపోయినా గానీ, ఆళ్ళుకి ఆహ్, ఉద్యోగాలొచ్చేస్తున్నాయి. ఈ ఉద్యోగాలొచ్చేస్తున్నాయి గాబట్టి, వాళ్ళు అర్హత లేని వాళ్ళు అందలాలెక్కుతున్నారు అనే ఒక ఉద్దేశం చాలా మందికుంది. కాకపోతే గరికపాటికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ మనసులో ఉన్నది ఆ వెర్బల్ డయేరియా అంటారు దీన్ని. అంటే ఇప్పుడు మామూలుగా మనకి డయేరియా మోషన్సు ఒక్కొక్కళ్ళకి మామూలుగా స్వాభావికంగా ఫుడ్ ప్రకృతి వల్లో నో, లేకపోతే నో, నో, వాటర్ నో. వల్లో. ప్రకృతి పరంగా మనకి విరోచనాలయ్యే అయ్యే ఏర్పాటుంది. ఓకే. కానీ కొంతమందికి ఆహ్, హ్మ్, నోటితో గూడా అవుతా ఉంటాయి. నోటి నుంచి గూడా అవుతా ఉంటాయి. దీన్ని వెర్బల్ డయేరియా అంటారు. ఈయనకి ఆహ్, హ్మ్, దురదృష్టం నాకర్థమైంది ఇప్పుడు. దురదృష్టం అందరికి అర్థమవుద్దనుకుంటాను. అలా ఆయన, ఆయన మాట్లాడిన మాటలు దానిని తలపిస్తున్నాయనమాట. హ్మ్. ఇప్పుడు ఆయన బాధేంటి? అసలు గవర్నమెంట్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఎందుకు? మధ్యాహ్న భోజనమే పెట్టారేపో గుడ్డెందుకు? గుడ్డు గూడా ఇచ్చారేపో ఆళ్ళకి బట్టలివ్వటం ఏంటి? మరీ అన్యాయంగా పుస్తకాలివ్వటం ఏంటి? అసలు ఉచితంగా వాళ్ళకి చదువు చెప్పటం దేనికి? ఇవన్నీ లేకపోతే వాళ్ళు చదువుకోరు. చదువుకోపోతే మనకి మన కాలు కింద చెప్పుల్లాగా పడి ఉండేవాళ్ళు, చెప్పు కింద రాళ్ళలా పడి ఉండే ఒక వర్గం కావాలి ఈ సమాజంలో. ఇది ఇది వాళ్ళ ఉద్దేశంలో అది ఒక బ్యాలెన్సు. ఇప్పుడు అందరూ పల్లకీలో కూర్చుంటే మోసేదెవరండి? మీరు గూడా జెప్పండి. మోసేవాడు కావాలి అంటే వాళ్ళక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి. అక్కడే ఉంటేనే అది సమతుల్యత అనుకుంటారు వీళ్ళు. మన సూటికొక ప్రశ్న. హ్మ్. నిజంగానే మధ్యాహ్న భోజనం పథకం వల్ల బడికి వెళ్ళే పిల్లల సంఖ్య పెరిగిందా లేదా? ఖచ్చితంగా పెరిగింది. పోషక విలువల స్థాయి పెరిగింది వాళ్ళల్లో. వీళ్ళకి ఎలా పడతా ఫుడ్ నాణ్యత విషయం పక్కన పెడదామండి. కానీ ఇచ్చే ఫుడ్ గురించి మాట్లాడదాం. వాళ్ళకి ఎగ్ ఇస్తున్నారు, కొన్ని పాలిస్తున్నారు, పప్పుతో అన్నం పెడుతున్నారు. ఇవంతా ప్రోటీన్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్డే గదా! అది పెట్టడం తప్పంటారేంటి? అదే గదా! వెర్బల్ డయేరియా అంటే అదే మరి. హ్మ్. వీళ్ళకి బుర్రలో గూడా డయేరియా ఉంది. లేకపోతే ఎంత పుచ్చిపోయి పురుగులు పట్టకపోతే ఆ బుర్రల్లో ఇలాంటి ఆలోచనలొస్తాయండి. ఇంత మురికి ఆలోచనలు ఎట్లొస్తాయండి? ఇప్పుడు నీకుంది. నువ్వు తింటున్నావు. నీ కొడుకులకుంది. ఆళ్ళు తింటున్నారు.
వాళ్ళు మంచిగా జీవితాల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా బావుంటారు. ఓకే. నువ్వు నీ వర్గం వాళ్ళు బావున్నారు. అలాగే నీ కులంలో కూడా కొంతమంది తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అవును. మనం అది కూడా గుర్తించాలి. కరెక్ట్. సరే వాళ్ళకేం చెయ్యాలి అని అడగండి మీరు. అయ్యా మా కులంలో కూడా తిండి లేని వాళ్ళున్నారు. పస్తులుంటున్న వాళ్ళున్నారు. చాలా బాధలున్నాయి మాకు కూడా. మా వాళ్ళకి కూడా అగ్రవర్ణ పేదలకు కూడా ఏమన్నా చెయ్యండి అని అడగండి. మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే. మీరు చెప్తుంటుంటే ఒక ఆర్టికల్ గుర్తొచ్చింది. నిన్న మొన్నట్లోనే ఒక పూజారి యొక్క దయనీయమైన పరిస్థితిని రాశారు. ఉన్నాయి. నేను నేను పెద్ద పెద్ద గుడుల్లో హుండీల్లోనే డబ్బులేస్తున్నారంట కానీ, అవును. ఇంతకుముందు పూజారులకి ఇచ్చేవారట ఇచ్చేవారు. డబ్బులు. ఇప్పుడు ఆ హుండీల్లో ఏసేయడం వల్ల అది ఎంతవరకు పూజారులకెళ్తుందో మనకు తెలీదు. ఎళ్ళదు. హుండీల్లో ఏసింది ఎళ్ళదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకారం చేసింది. అది దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఆ గుడికే ఎళ్తది. ఆయన ఏ చేసేది డబ్బులు వాళ్ళకెళ్తాయి అంటే, వాళ్ళు శటకోపం పెట్టటానికి మన దగ్గరకొచ్చినప్పుడు, మనం వాళ్ళ పళ్ళులో ఏదైతే ఏస్తామో అవి మాత్రమే వాళ్ళకెళ్తాయి. అది దయనీయమైన స్థితిలో ఒక పూజారి ఉన్నారు అని చూసాం. ఎంత ఒక్క పూజారి కాదు. బాధనిపించిందో. ఒక్క పూజారి కాదు. చాలా మందున్నారు. అది వేరు విషయం. అలాంటి వాళ్ళ కోసం ఫైట్ చేయండి మీరు. కింద కులాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ప్రభుత్వం అదనపు సౌకర్యాలు ఇచ్చినందుకు ఏడుస్తూ ఎందుకు? ఆళ్ళని తిననివ్వండి. మీ వాళ్ళకి మీకు అంతగా మీ వాళ్ళ గురించి బాధ ఉంటే గనక మీరేదన్నా ఇప్పుడు బ్రాహ్మణ ఆహ్, ఆహ్, ఏదో వాళ్ళకి కూడా ఒక సంఘం ఉంది. దానికి సంబంధించి దాని నుంచి అంటే ఒక కార్పొరేషనే ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ అని. దాని నుంచి వాళ్ళకేమన్నా నిధులివ్వండి. వాళ్ళకేమన్నా ఫీజులు కట్టండి. ఏమన్నా చెయ్యండి. అట్లాగే రెడ్డి, కమ్మ ఇట్లాంటి అగ్రకులాలు కొన్నున్నాయి. వాళ్ళకి కూడా వాళ్ళల్లో పేదల కోసం మాలో గూడా పేదలున్నారు. వాళ్ళ సామాజిక స్థాయి బాగుండుండొచ్చు. కానీ పేదలున్నారు. వాళ్ళకేమైనా చెయ్యండి అని అడగండి తప్పులేదు. కానీ ఈ ఈ ఎవరైతే వీళ్ళున్నారో దారిద్ర్యం తాండవించే వాళ్ళు పిల్లలు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చదువుకు నోచుకోలే. ఆ కనీసం ఇప్పుడు మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 3 జనరేషన్స్ చదువుకోని వాళ్ళు బోలెడుమంది ఉన్నారు ఇంకా. ఇప్పుడు కొత్తగా పుట్టబోతున్న పిల్లలు, పుట్టిన పిల్లలు వీళ్ళు చదువుకుంటున్నారు. అంటే ఆల్రెడీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయినోళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఎస్సీలందరూ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిపోయారా? టీచర్‌లు అయిపోయారా? అవ్వలేదు కదా! మరి మీ బాధేంటి? వాళ్ళలో గూడా కనీసం చదువుకోవాల్సిన అవసరంలో ఉన్నవాళ్ళున్నారు. ఆ చదువు వల్ల వాళ్ళు రేపొద్దున ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం వాళ్ళకొస్తది. జీవించే హక్కుంది అని మన రాజ్యాంగంలో ఉన్నట్లుగానే, గౌరవప్రదంగా జీవించే హక్కు గూడా ఉంది అని మన రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగరు, బంజారా హిల్స్ అని చూస్తూ ఉంటాం. దానికి పక్కకే హ్మ్. స్లమ్స్ ఉంటాయి ఎందుకు చూసారా? లేవు? మరి అలాంటి పిల్లలకి మధ్యాహ్నం పూట బడికి వెళ్తే కాస్త అన్నం పెడతారనో కొంత చదువు పంపిస్తున్న సందర్భాలున్నాయండి. అసలు భోజనం పెడుతున్నారని స్కూలుకెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇదేమి అలా 4 అక్షర ముక్కలు నేర్చుకుంటున్నారు ఎలాగో పిల్లలు. ఎళ్తారు గాబట్టి 4 అక్షర ముక్కలు నేర్చుకుంటారని. అసలిప్పుడు ఎవరన్నా మాట్లాడితే ఏం మాట్లాడాలో తెలుసా అండి? ఆ పసిపిల్లల నోటికాడ తిండిని కూడా కొట్టేసే రాబందులున్నారు. వాళ్ళని శిక్షించాలని మాట్లాడాలి మనం. ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు, ఆ పనే వద్దు అనే కన్నా కూడా, ఆ పని సరిగా జరిగేదాని కోసం మనం ఏదన్నా చేస్తే, మనం సరిగా ఆలోచించినట్లు. ఇప్పుడు ఎవ్వరు ఎన్నైనా చెప్పండి. ఈ రోజుకి మన దేశంలో ఏ ఏటా 7,00,000 మంది పౌష్టికాహారం లేక అర్ధాకలి ఉండటం వల్ల ఆకలితో చనిపోయేవాళ్ళు 7,00,000 మంది ఉన్నారు. నిదర్శనం మనం ఈటీవీ అంటే ఛానల్స్ పేర్లు చెప్పాలి లేదు నాకు ఐడియా ఇది కానీ కొన్ని ఛానల్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లేసేటప్పుడు ఇవి కూడా ఏస్తారు. ఏస్తారు. ఆ పిల్లల్ని చూపిస్తారు. చూపిస్తారు. రూ. 1000 ఇవ్వండి, 500 500 మీరు ఇవ్వండి నెలకింత అని జెప్పి. హెల్ప్ చేయండి ఇప్పుడు అని. ఈ 7,00,000 మంది ఆకలితో చనిపోయారనే మాటని మన వాళ్ళు ప్రకటించరు. ఎందుకంటే అది ప్రపంచ దేశాల ముందు మన పరువు పోయినట్టుంటదని. కానీ 7,00,000 మంది తిండి లేక చనిపోయేవాళ్ళున్నారు ఈ రోజుకి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన దేశంలో మాల్ న్యూట్రిషన్ ఉంది. అంటే పోషకాహార లేమి ఉంది. దానివల్ల రక్తహీనత ఉంది. దానివల్ల ఈ రోజుకి బాలింతల మరణాలు, మాతా శిశు మరణాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తూ ఉంటే, అంటే పేదరికం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. హ్మ్. సంపద అందరికీ అందట్ల. కొంతమంది చేతుల్లోకే వెళ్తుంది. మరి ఇలాంటప్పుడు మీరు బాగా తినేసేసి, మీరు చెయ్యి కడుక్కునేటప్పుడు కొన్ని మెతుకులు యాదృచ్ఛికంగా మెతుకులు రాలతాయి. ఇప్పుడు ఈ సంపద పంపిణీ ఇలా జరుగుతుంది. మీరంతా బాగా పొక్కుతా ఉంటే, మీరు చెయ్యి కడుక్కున్నప్పుడు ఆ రాలే మెతుకులే పేదలకెళ్తున్నాయి. సంపద అలా పంపిణీ అవుతుంది దరిద్రంగా, దుర్మార్గంగా. అందుకోసం ఏంటంటే, మీరు ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని, బుర్ర దగ్గర పెట్టుకుని ఉండండి. ఎస్సీల మీద, ఎస్టీల మీద పడి ఏడవటం ఆపేయండి. వాళ్ళ జీవన స్థితిగతుల్లో మీరు గంట గూడా ఉండలేరు. వాళ్ళ ప్రాంతాల్లో ఇల్లు లేని వాళ్ళున్నారు ఈ రోజుకి. పొలాలు లేని వాళ్ళున్నారు ఈ రోజుకి. చదువు లేని వాళ్ళున్నారు ఈ రోజుకి. ఉద్యోగాలు లేని వాళ్ళున్నారు. అందుకని గరికపాటి లాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం, వాళ్ళ అసలు అన్నంలో గుడ్డు పెట్టడం ఏంటండి అంటాడు. దీనికి ఇంకొక మూలం గూడా ఉంది. ఒకసారి ఎప్పుడో మాంసాహారం మంచిది కాదు అన్న సందర్భాల్లో స్కూళ్ళల్లో గుడ్డు పెట్టకూడదు అనే ఒక వాతావరణం కూడా వచ్చింది. కానీ గుడ్డు మాంసాహారం కాదు. అది డాక్టర్లు కూడా చెప్తున్నారు. మంచి పౌష్టికాహారం అన్న తర్వాత ఆ వాదన పక్కకెళ్ళిపోయింది. అంటే ఇక్కడ కొన్ని కులాల వాళ్ళు పప్పు, నెయ్యి తిని పౌష్టికాహారం సంపాదించుకుంటారు. కొన్ని కులాల వాళ్ళు ఈ పప్పు, నెయ్యి ద్వారా పౌష్టికాహారం, ప్రోటీన్ సంపాదించుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే బీఫ్ తింటారు. ఇప్పుడు బీఫ్ దొరికింది అని కొంతమందిని మాబ్ లించ్ చేశారు గుర్తుందా? హ్మ్. వాళ్ళు ఎందుకు బీఫ్ తింటున్నారు అనుకుంటున్నారు? మనం ఇంత పప్పు, ఇంత నెయ్యి తింటే వచ్చే బలం ఏదైతే ఉందో, ఒక 4 ముక్కల బీఫ్‌లో అంత అంత ప్రోటీన్ వస్తది. ఈ రోజుకి సో కాల్డ్ శాకాహారులు తినే నెయ్యి ఏదైతే ఉందో, నెయ్యి అంటే ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అంటే ఎంత స్థాయిలో ఆహార సమస్య ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలియకోకుండా తిని బాగా దాన్ని అరిగించుకోవటానికి కాలక్షేపం బఠానీలు కబుర్లు చెప్పే వాళ్ళు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. పైగా ఈయన ఫ్రీగా కూడా ఏమీ చెప్పట్లేదు. డబ్బులు తీసుకునే చెప్తున్నాడు. ఈయన ప్రవచనానికి ఈయన లెక్కగట్టి డబ్బులు బాగానే తీసుకుంటున్నాడు. ఆ మధ్య ఆంధ్ర గవర్నమెంటు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తుంది ఆటో డ్రైవర్లకి అంటే, అరే! నేను కూడా ఆటో తోలుకుంటే పోయేలా ఉంది. ప్రవచనాలకు కూడా 10,000 వస్తున్నాయో రావట్లేదో. హాయిగా ఆటో తోలుకుంటే 10,000 వస్తాయి. తోలు ఎవడొద్దన్నాడు? కొన్ని కొన్ని ఈ మాటలు ఈ ఈ బాధాకరం. పిచ్చివాగుడు ఆపేయాలి. బాధాకరం ఈ అనిపిస్తది. పిచ్చి మాటలు మానేయాలి. ఆడవాళ్ళ వస్త్రధారణ దగ్గర నుంచి రకరకాల విషయం ఈయన వేలు పెట్టని అంశం లేదు. అందుకని కొంచెం సంయమనం. మీకు చాలా విద్వత్తుంది. మీరు పురాణాల ఔపోసన పట్టారంట. కానీ వీటన్నిటిలో సంయమనము అనేది కూడా ఒకటుంటది. అది కొంచెం పెంచుకుంటే మంచిది. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.